హాయ్ ఫ్రెండ్స్, అది 1991 మే 21 సాయంత్రం 6 గంటల సమయం. విశాఖపట్నంలో తన ప్రచార ర్యాలీని ముగించుకొని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మద్రాస్ వైపుకు ప్రయాణమవుతారు. మద్రాస్ అనగా ప్రజెంట్ డే చెన్నై. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత తను ప్రయాణించవలసిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి, అవి టేకాఫ్ కి కుదరదని చెప్పి అక్కడి పైలట్ ఇంజనీర్ రాజీవ్ గాంధీకి చెప్పడం అనేది జరుగుతుంది. దీంతో రాజీవ్ గాంధీ నిరాశకు లోనై తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్ వైపుకు ప్రయాణం అవుతారు. కాసేపు తర్వాత కింగ్ ఎయిర్వేస్ సంస్థ ఆ టెక్నికల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి ఇది టేకాఫ్ కి రెడీగా ఉందని చెప్పి ఒక వైర్లెస్ మెసేజ్ ద్వారా పోలీసులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ వెళ్లే కార్ ని వెంబడించి ఆ కార్ ని ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఆపి ఆ హెలికాప్టర్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యాయి, ఇప్పుడు మీరు టేకాఫ్ కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడంతో రాజీవ్ గాంధీ హడావుడిగా తిరిగి ఎయిర్పోర్ట్ వైపుకు ప్రయాణం అవడం జరుగుతుంది. ఎంత హడావుడిలో ఉంటారంటే రాజీవ్ గాంధీ తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్ ని కూడా చెప్పడం మర్చిపోతారు. సాగర్ ఇంకొక కార్ లో స్టేట్ గెస్ట్ హౌస్ వైపుకు వెళ్తూ ఉంటారు. దీంతో రాజీవ్ గాంధీ ఒక చిన్న తప్పు తన లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. ఆ తర్వాత సుమారు 8:30 గంటల సమయంలో మద్రాస్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరుగుతుంది. అప్పటికే అక్కడికి భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, దాంతో పాటు లీడర్స్ లైక్ మురుపు చంద్రశేఖరన్ మరియు జయంతి నటరాజన్ లాంటి నాయకులు రావడం జరుగుతుంది. రాజీవ్ గాంధీని కలిసి ఘనంగా స్వాగతించి అక్కడి నుంచి పెరంబత్తూర్ ఎక్కడైతే ఈ మీటింగ్ సభ జరుగుతుందో అక్కడికి తీసుకెళ్లడానికి ఒక వైట్ అంబాసిడర్ కార్ తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో రాజీవ్ గాంధీని తీసుకొని వెళ్లడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి అది దాదాపు 35 కిలోమీటర్లు, సమయం ఒక గంట నుంచి గంటన్నర పడుతుంది. దాని మధ్యలో రాజీవ్ గాంధీ ఇక్కడ జరిగే సభల గురించి కూడా ఆరా తీసి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆ సభ ప్రాంగణానికి చేరుకోవడం అనేది జరుగుతుంది పెరంబత్తూర్. అయితే అప్పటికే రాజీవ్ గాంధీని అంతమొందించడానికి 5 వ్యక్తులు అక్కడ రెడీగా ఉంటారు. ఈ 5 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే శివరాసన్. ఈ శివరాసని మాస్టర్ మైండ్ ఈ రాజీవ్ గాంధీని చంపడానికి మెయిన్ సూత్రధారి. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ శివరాసన్ ప్లాన్. శివరాసన్ తో పాటు హరిబాబు లోకల్ ఫోటోగ్రాఫర్, ఇంకా 3 ఆడవాళ్ళు ఉంటారు. 3 ఆడవాళ్లలో రాజరత్నం అలియాస్ దయ. ఈ అలియాస్ దయ అనే అమ్మాయి సూసైడ్ బాంబర్. రాజీవ్ గాంధీని కలిసి రాజీవ్ గాంధీని అంతమందించాలని చెప్పి ఈమె ప్లాన్. బ్యాకప్ గా ఇంకో సూసైడ్ బాంబర్ ఉంటుంది, ఆమె పేరు షాబు. దాంతో పాటు నీలిమ లోకల్ సపోర్టర్. వీళ్ళంతా కలిసి రాజీవ్ గాంధీని అంతమందించాలని చెప్పి అనుకుంటారు. అంతకుముందు ఒక 2 రిహార్సల్స్ కూడా చేస్తారు. అది విపి సింగ్ సభలో విపి సింగ్ ని కలిసి మర్యాద పూర్వకంగా కలిసి కాళ్ళు నమస్కరించే సమయంలో వెస్ట్ బెల్ట్ వేసుకొని చంపాలని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత జయలలిత సభలో కూడా కలిసి తెలుసుకుంటారు. అంటే ఒక మాజీ ప్రధానికి ఎలా సెక్యూరిటీ ఉంటుందో, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎలా ఉంటుందో, ప్రోటోకాల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఎలాగైనా అంతమందించాలని చెప్పి ఇద్దరు, ఈ శివరసన్ మరియు హరిబాబు ప్రెస్ ఆఫీసర్స్ గా, ప్రెస్ రిపోర్టర్స్ గా అక్కడ చేరుకోవడం అనేది జరుగుతుంది, ఫేక్ ఐడెంటిటీ కార్డ్ వేసుకుని. ఆ తర్వాత ఈ 3 రాజీవ్ గాంధీ కొంతమంది తోని కలుస్తున్నారు అని చెప్పి ఆ కొంతమంది ఎక్కడైతే ఉన్నారో, ఏ గ్యాలరీలో అయితే ఉన్నారో అక్కడికి వెళ్లి నిలబడడం అనేది జరుగుతుంది. అయితే అప్పటికే భారీగా జనము, చాలా మంది కాంగ్రెస్ సపోర్టర్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఉండడము, చాలా సెక్యూరిటీ ఉండడంతో మిగతా 2 ఎవరైతే షాబు మరియు నీలిమ ఉన్నారో భయపడి అక్కడ నుంచి నార్మల్ లేడీస్ గ్యాలరీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ జెంట్స్ కోసం, లేడీస్ కోసం సపరేట్ గ్యాలరీస్ కూడా ఉంటాయి. కానీ ఎంత సెక్యూరిటీ ఉన్నా భయపడకుండా దయ ఎలాగైనా తన అనుకున్న పని ఆ రోజు నెరవేర్చాలని చెప్పి తను అదే గ్యాలరీ వైపు ఎవరితో అయితే రాజీవ్ గాంధీ కలిసి ఛాన్స్ ఉందో అక్కడికి వెళ్ళి నిలబడడం అనేది జరుగుతుంది. అప్పటికే రాజీవ్ గాంధీ అక్కడికి రావడం అనేది జరుగుతుంది. రాజీవ్ గాంధీ కార్ దిగి రెడ్ కార్పెట్ పై నుంచి స్టేజ్ పై వైపు వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా మంది రాజీవ్ గాంధీని ఆపి స్వాగతిస్తూ ఉంటారు పూలమాల వేసి. అంతలోనే స్టేజ్ దగ్గరికి రావడంతో అక్కడ ఎవరితో అయితే రాజీవ్ గాంధీ కలిసే వ్యక్తులు ఉంటారో అందులో నుంచి ఒక చిన్న పాప లేచి రాజీవ్ గాంధీకి పూలమాల వేయడం జరుగుతుంది. దాంతో అక్కడ చాలా మంది రాజీవ్ గాంధీ పైన అభిమానంతో అక్కడ కట్టెలు తెంచుకొని, బ్యారికేడ్స్ తెంచుకొని జనాలు మొత్తం రాజీవ్ గాంధీ చుట్టుపక్కల గుమిగూడడం జరుగుతుంది. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రాజీవ్ గాంధీని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ రాజీవ్ గాంధీ వినరు. లేదు, నేను వీళ్ళందరితో నేను కలుస్తానని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ దయ ఏదైతే అమ్మాయి ఉందో వీళ్ళ పక్కన వచ్చి, ఎవరైతే 3 లేడీస్ ఉన్నారో వాళ్ళ పక్కన వచ్చి నిలబడుతుంది కదా, ఆ 3 లేడీస్ నుంచి జనాలు ఒక్కసారిగా ఎక్కువ రావడం వల్ల తను వెనక్కి అయిపోతుంది. కానీ ఎలాగైనా రాజీవ్ గాంధీని కలవాలని చెప్పి తన పూల గజమాల ఉంటుంది కదా, అది తీసుకొని ముంగటికి వస్తుంటే అప్పుడే తనని ఒక లేడీ ఇన్స్పెక్టర్ తనని ఆపడం జరుగుతుంది. ఆమె పేరు అనసూయ దాయి.
తనని ఆపి తనని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అనుమానం. అయితే రాజీవ్ గాంధీ అది గమనించిన ఆ అమ్మాయిని వదిలేయండి, తనని ముందుకు రానివ్వండి, అందరినీ కలవనియండి అని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ దయ ఉందో తను ముంగడికి వచ్చి రాజీవ్ గాంధీని ఆ పూలమాల వేసి సత్కరించి దాని తర్వాత మర్యాద పూర్వకంగా కాలు మొక్కుతున్నట్లు వంగి తన విస్ట్ బాంబ్ ఏదైతే తన నడుముకి కట్టుకుందో దాన్ని వెనక నుంచి ప్రెస్ చేయడం జరిగింది. సడన్ గా ఒక పెద్ద బ్లాస్ట్. ఆ పెద్ద బ్లాస్ట్ లో చాలా మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీతో సహా ఈ ఏదైతే సూసైడ్ బాంబర్ దయ ఉందో తన ప్రాణం పోయింది. వీటితో పాటు ఒక 16 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారిగా భారతదేశము, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం షాక్. ఎందుకంటే భారత మాజీ ప్రధాని, దాంతో పాటు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ప్రధాని అయ్యే ఛాన్సెస్ తనకి. ఈ 16 మంది చనిపోయిన తర్వాత దాదాపు ఒక 44 మంది గాయపడడం అనేది జరిగింది. అందులో ఈ లేడీ ఇన్స్పెక్టర్ అనసూయ దాయి కూడా ఉన్నారు. దీని తర్వాత ప్రపంచ దేశాల నుంచి రాజీవ్ గాంధీ ఫర్నియల్లో చాలా మంది పాల్గొనడము, ప్రపంచ లీడర్స్ పాల్గొనడం, దీని తర్వాత ప్రపంచం మొత్తం షాక్ అవ్వడము, భారతదేశంలో భారత గవర్నమెంట్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని సిట్కి ఇవ్వడం జరిగింది. దీనికి అసలు ఈ 5 వ్యక్తులు ఎవరు, ఎందుకు రాజీవ్ గాంధీని చంపాల్సి వచ్చిందని చెప్పి తెలుసుకునే క్రమంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే అక్కడే ఫొటోస్ తీస్తూ పడిపోయిన హరిబాబు కెమెరాలో కొన్ని ఫొటోస్ బయటికి రావడం జరిగింది. అందులో ఈ శివరసన్, దాంతో పాటు ఈ దయ రాజీవ్ గాంధీని ఎలా చంపబోతున్నారని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకోవడంలో ఆ ఫొటోస్ అందులో అన్నీ. ఈ ఫొటోస్ తర్వాత ఈ కేసులో చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అయితే ఈ 5 ఎవరు అనేది ఏంటంటే ఈ కథలో మనము కాస్త వెనక్కి వెళ్లాల్సిన సమయం. ఎంత వెనక్కి వెళ్ళాలి అంటే అది 1948. 1948లో శ్రీలంక అప్పుడు బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ లో ఉంది. 1948లో వాళ్లకు బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం వచ్చింది. ఎలాగైతే మన ఇండియాకి 1947లో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చిందో సేమ్ అలాగే శ్రీలంక కూడా వచ్చింది. అయితే శ్రీలంకలో 2 జాతుల వారు, 2 టైప్ పీపుల్స్ ఉండేవారు. ఒకటి సింహలీస్, ఇంకొకటి తమిళ్ శ్రీలంకన్స్. ఈ తమిళ్ శ్రీలంకన్స్ లో ఇండియన్ తమిళ్స్ కూడా ఉన్నారు. ఈ ఇండియన్ తమిళ్స్ ఎవరు అంటే తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా పనిచేసే వ్యక్తులు ఉంటారుగా, వాళ్ళే వీళ్ళు. అక్కడ ఉన్న పొలాలలో వీళ్ళు పనిచేసేవారు. వీళ్ళు కూడా ఒక 100 సంవత్సరాల నుంచి శ్రీలంకలో స్థిరపడిన వాళ్ళు. అయితే కొలోనియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ తమిళ్ శ్రీలంకన్స్ మరియు శ్రీలంకన్ తమిళ్స్ కి ఇండియన్ తమిళ్స్ కి మరియు శ్రీలంకన్ తమిళ్స్ కి కొలోనియల్ గవర్నమెంట్ లో మంచి పొజిషన్స్ ఉన్నాయి. చాలా ఆఫీసులలో, ప్రభుత్వ కార్యాలయాల్లో వీళ్ళు పనిచేసేవారు. వీరి డామినేషన్ ఎక్కువ. ఈ సింహలీస్ డామినేషన్ అనేది చాలా తక్కువ. ఇలాగ ఉంటే దేశంలో మొత్తం వీళ్ళ పలుకుబడే ఉంటుంది, రేపటి రోజు మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింహలీస్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే సింహలీస్ మరియు తమిళ్ 2 లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఈ 2 లాంగ్వేజెస్ సమానంగా నేషనల్ లాంగ్వేజ్ పెట్టకుండా అంటే సమానంగా ఈ 2 కాకుండా ఇంగ్లీష్ ని నేషనల్ లాంగ్వేజ్ పెట్టకుండా ఏం చేస్తాయంటే సింహలీస్ కి నేషనల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగులలో కూడా వీళ్ళ మొత్తానికి కోటా విధించడం జరుగుతుంది. వీళ్ళపైన అన్యాయాలు జరుగుతూ ఉంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, వీళ్ళకి వెల్ఫేర్ కానీ, వీళ్ళకు జాబ్స్ కానీ, ఎలాంటి సెక్యూరిటీస్, ఎలాంటి జాబ్స్ అనేవి ఉండవు. కంప్లీట్ గా సింహలీస్ మీదనే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దీంతో అక్కడ ఒక రెబల్ గ్రూప్ తయారవుతుంది. ఆ గ్రూప్ పేరే LTTE, లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఈలం. ఈల చీఫ్ వెలిమల్లి ప్రభాకరన్ తిరగబడడం జరుగుతుంది. ఎవరిపైన? శ్రీలంకన్ గవర్నమెంట్, శ్రీలంకన్ ఆర్మీ పైన. అయితే 1980s నుంచి 90s మధ్యలో చాలా సివిల్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో తమిళన్స్ పైన చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ అఘాయిత్యాల వల్ల వాళ్ళకు ప్రాణ నష్టము, ఇల్లులు ఉండకపోవడము, వాళ్ళ యొక్క ఆస్తి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి క్రమంలో వాళ్ళకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, షెల్టర్, ఎలాంటి మందులు కూడా ఉండవు. అలాంటి టైంలో ఇండియాలో ఉన్న తమిళనాడులో ప్రెషర్ పెరిగి వాళ్ళు ఇండియన్సే వాళ్ళకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కి వేడుకున్న తర్వాత ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ కోసం ఫుడ్ మరియు ఫస్ట్ ఎయిడ్, మెడిసిన్స్ ఇవన్నీ ఒక షిప్ లో వేసి శ్రీలంకకు పంపించడం జరుగుతుంది, జాఫ్నా. అయితే అక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ షిప్స్ ని అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న పబ్లిక్ డిమాండ్ వల్ల, వారిపైన సానుభూతి వల్ల, వాళ్ళు ఇండియన్ తమిళ్స్ ఉండడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఫైటర్ జెట్స్ ద్వారా శ్రీలంకకి మెడిసిన్స్, రాషన్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవ్వడం అనేది పంపించడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ఆపినట్లయితే తీవ్ర పరిణామాలు చూసినట్లు అవుతుందని చెప్పి శ్రీలంకన్ గవర్నమెంట్ కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 1987 టైంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ తను అక్కడి
శ్రీలంకన్ ప్రెసిడెంట్ కి జయవర్ధనిని కలవడం కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగే సివిల్ వారికి దాని కారణములు, దాంతో పాటు తమిళ పబ్లిక్ పైన వాళ్ళు చేసే అఘాయిత్యాలను వెంటనే విరమించుకోవాలి, దాన్ని ఆపేయాలి, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళకు సమాన హక్కులు సమాన గౌరవం అనేది ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. దీంతో అప్పటికే ఎల్టీటీ తోని విసిగి చెందిన శ్రీలంకన్ ప్రభుత్వం ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ డిమాండ్ ఏంటంటే ఈ ఎల్టీటీ నాయకుడు ప్రభాకర్ ఉన్నాడుగా, వీళ్ళందరూ వారి యొక్క వెపన్స్ ని వదిలేయాలి, అంటే సరెండర్ చేయాలి శ్రీలంకన్ గవర్నమెంట్ ముందు. ఎందుకంటే శ్రీలంకన్ ఆర్మీ ఎంతైతే ఉందో సేమ్ ఎల్టీటీ ఆర్మీ అంతే రకంగా ఉండడం, అక్కడ ఆస్తి నష్టం ఎక్కువ జరగడం, వీళ్ళ డామినెన్స్ కూడా పెరిగిపోవడం, రేపటి రోజు కంప్లీట్ గా వీళ్ళు కంట్రీని క్యాప్చర్ చేస్తారా అన్నట్లు భయం అనేది ఉంది. అయితే దీన్ని వీళ్ళు ఒకవేళ వెపన్స్ ని డిజాల్వ్ చేసి కంట్రీ ముందు లొంగిపోతే మేము దీన్ని వదిలేస్తామని చెప్పి శ్రీలంకన్ గవర్నమెంట్ చెప్పడం, ఆ తర్వాత సరే అని చెప్పి రాజీవ్ గాంధీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇండియాలో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఈ ఎల్టీటీ చీఫ్ అయిన ప్రభాకరన్ తో కూడా ఈ మీటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. అయితే రాజీవ్ గాంధీ చెప్తారు, రేపు ఒక మీటింగ్ జరగబోతుంది, అది పీస్ గురించి జరగబోతుంది, మీరు మీ యొక్క వెపన్స్ ని వదిలేయాలి, మీరు మీ వెపన్స్ ని సరెండర్ చేయాలి కంట్రీకి, అప్పుడు మేము ఈ దీంట్లో ముందుకెళ్ళినట్లు ఉంటుందని చెప్పి, దీని గురించి ఎలాంటి మాట అనేది జరగదని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి ఒప్పుకోనట్లే ఒప్పుకుంటారు ప్రభాకరన్. ఆ తర్వాత శ్రీలంకలో ఒప్పుకుందాం అన్నట్లు ఉన్నా కూడా ఏమవుతుంది, శ్రీలంకలో మళ్ళీ సివిల్ వార్స్ జరుగుతూ ఉంటాయి, ఈ తమిళియన్స్ పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ తమిళియన్స్ వెపన్స్ వేయడానికి వెనకడుగు వేస్తారు. ఈ వెనకడుగు వేసిన తర్వాత ఈ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి తెలియజేయడం జరుగుతుంది, ఇక్కడ మా వల్ల అవ్వట్లేదు వీళ్ళని కంట్రోల్ చేయడము, మీరు హెల్ప్ కావాలని చెప్తే ఇండియా ఏం చేసింది, ఐపీకేపీ అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని శ్రీలంకకు పంపడం జరుగుతుంది. ఈ పంపించిన తర్వాత ఏదైతే శ్రీలంకన్ ఆర్మీ ఉందో ఈ ఎల్టీటీ వాళ్ళతో పోరాటం చేస్తారుగా, వీళ్ళు ఆగిపోతారు. ఇక్కడ ఎల్టీటీ వాళ్ళతో పోరాటం ఎవరు చేస్తారంటే ఐపీకేపీ అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. ఎవరైతే శ్రీలంకలో ఉన్న తమిళ ఇండియన్స్ పైన, తమిళియన్ల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి పోరాటం కోసము ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వస్తుందో వాళ్ళపైనే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అగేన్స్ట్ గా ఉంటుంది. వీళ్ళ మధ్య యుద్ధంలో చాలా మంది ప్రాణ నష్టం, ఇటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ యొక్క మిలిటరీ ఆఫీసర్స్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోవడం, ఇటు ఎల్టీటీకి సంబంధించిన ఆఫీసర్స్ చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్నేళ్ల తర్వాత ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల రాజీవ్ గాంధీ దిగిపోవడం జరుగుతుంది. దాని తర్వాత పీపీ సింగ్ ఉంటారు. అక్కడ శ్రీలంకలో కూడా పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడము, సివిల్ వార్స్ ఎక్కువ జరగడం వల్ల అక్కడ కూడా జయవర్ధన్ దిగిపోయి ఇంకొక కొత్త ప్రైమ్ మినిస్టర్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇండియాలో వీపీ సింగ్ ఏం చేస్తారంటే తను ఈ ఐపీకేపీని డిజాల్వ్ చేసుకొని ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేది జరుగుతుంది. అటు శ్రీలంక యొక్క డిమాండ్స్ కూడా ఏంటంటే ఈ ఐపీకేపీని తిరిగి పంపించుకోవాలి, ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ ని తిరిగి పంపించాలని చెప్పి కొత్తగా ఏర్పడిన శ్రీలంకన్ గవర్నమెంట్ లో వీళ్ళు ఎల్టీటీతో చేసుకున్న ఒప్పందాల ప్రకారము దీన్ని వెనక్కి పంపించాలని చెప్పి అక్కడి గవర్నమెంట్ తో ప్రభాకరన్ చెప్పడంతో ఇదే విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్ తో వీపీ సింగ్ తో చర్చించడం ద్వారా వీపీ సింగ్ వీటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇండియాలో మళ్ళీ 1991 ఇది 1990s లో జరిగితే ఇండియాలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైం అయింది. వీపీ సింగ్ గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అవుతుంది. దాని తర్వాత చాలా ఛాన్సెస్ రాజీవ్ గాంధీ వచ్చే ఛాన్సెస్ అయితే ఒక మీటింగ్ లో రాజీవ్ గాంధీ ఏమంటారంటే మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఐపీకేపీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని మళ్ళీ శ్రీలంకకి పంపడం జరుగుతుంది, అక్కడ జరిగే అన్యాయాలను అందించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విషయం రేడియో ద్వారా విన్న ప్రభాకరన్ కోపంతో ఊగిపోతాడు. అప్పుడే రాజీవ్ గాంధీ మరణ శాసనం రాస్తాడు, ఎలాగైనా రాజీవ్ గాంధీని చంపాలని చెప్పి. దానికోసం అక్కడి ఇంటెలిజెన్స్ హెడ్ అయిన అమ్మని కూడా దీని గురించి మాట్లాడతారు. ఇక్కడ ఒక వ్యక్తిని ఈ ప్రాజెక్ట్ ని, ఈ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అతని పేరు వన్ యాక్చై అంటే ఒంటి కన్ను జాక్. ఇతను శ్రీలంక ఆర్మీతో జరిగిన ఒక యుద్ధంలో తన ఒంటి కన్నును పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇతను ఇండియాకి రావడము, రాజీవ్ గాంధీని చంపడం కోసము ప్లాన్స్ చేయడము, తనతో పాటు అక్కడ ఉన్న బ్లాక్ టైగర్ స్క్వాడ్ లో ఉన్న సూసైడ్ బాంబర్ దయా, రాజరత్నం అలియాస్ దయాన్ని తీసుకోవడం, దాంతో పాటు షాబు బ్యాకప్ బాంబర్ ని తీసుకోవడము, అక్కడ నుంచి ఇండియాకి రావడం, ఇండియాలో మురుగన్, అక్కడ దాని నుంచి తర్వాత హరిబాబు ఇలాంటి సపోర్టర్స్ ఉంటారు, నీలిమా వీళ్ళని తీసుకోవడం. వీళ్ళ నుంచి ఈ మురుగన్ కూడా ఎవరంటే ఈ నీలిమా బాయ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు ప్రేమలు ఉంటారు. ఈ మురుగన్ ఎల్టీటీ సపోర్టర్. వీళ్ళు నీలిమా బ్రెయిన్ వాష్ చేసి రాజీవ్ గాంధీ ఇలా చేస్తున్నాడు అని చెప్పి సపోర్టివ్ గా తనని తీసుకోవడము జరుగుతుంది. ఆ తర్వాత ఇండియాలోకి వచ్చి తను ఎప్పుడు ఈ సభ పెడుతున్నాడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. శ్రీలంక నుంచి కొంత 5 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ ద్వారా ఇండియా మద్రాస్ కి తీసుకొచ్చి అక్కడ అమ్మి దాదాపు 20 లక్షల వరకు తీసుకొని అందులో నుంచి ఒక 20 lakhs
ఒక సూసైడ్ ఆర్డిఎక్స్ బాంబ్ ని తయారు చేయడం జరుగుతుంది. ముందుగా కోకోనట్ బాంబ్ అని చెప్పి, స్నైపర్ అని చెప్పి, ఇంకొకటి ఈ సూసైడ్ బాంబ్ అని చెప్పి అనుకుంటారు. అందులో శివరసన్ ఈ సూసైడ్ బాంబ్ వైపే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత రిహార్సల్స్ చేస్తారు. ఒక మాజీ ప్రధానమంత్రికి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి విపి సింగ్ సభలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉంటారు. దాని తర్వాత జయలలిత సభకు కూడా వెళ్ళి వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలాగైనా రాజీవ్ గాంధీని అంతమందించాలని చెప్పి ఈ ప్లాన్ లో భాగంగా ఇక్కడ ప్లాన్ వేయడం అనేది జరుగుతుంది. అయితే రాజీవ్ గాంధీకి ఇదే కాకుండా ప్లాన్ బి కూడా ఉంటుంది, ఢిల్లీలో కూడా ఎలా అయినా చంపాలని. కానీ శివరసన్ ఎలాగైనా ఈ చెన్నై సభలోనే చంపాలని చెప్పి అనుకుంటారు. దాంట్లో భాగంగానే రాజీవ్ గాంధీని అంతమందించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత యావత్ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక మాజీ ప్రధానిని చనిపోయాడు అంటే ఇండియన్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎంత ఉందో తెలుస్తుంది. అయితే ఆ రోజు ఒక కాల్ వస్తుంది, రాజీవ్ గాంధీ పైన ఒక బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది. అయితే అలాంటి కాల్స్ ఆ రోజులలో విపరీతంగా వచ్చింది. దానివల్ల ఇండియన్ ఇంటెలిజెన్స్ దాన్ని నెగ్లెక్ట్ చేసింది. దాని తర్వాత సిట్ ద్వారా కొన్ని విషయాలు బయటకు పడ్డాయి. అప్పుడు ఎప్పుడైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ శివరసన్, దాంతో పాటు మురుగన్, నీలిమ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పారిపోయి బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళని సర్చింగ్ చేసుకుంటూ ఈ సిట్ టీం ఏదైతే ఉందో వెళ్తుంది, బెంగళూరుకి వెళ్తుంది. అప్పటికే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వచ్చే ముందు వీళ్ళు సైనైడ్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తుంటారు, అది మింగి చనిపోవడం జరుగుతుంది. ఎవరైతే శివరసన్ ఉన్నాడో మాస్టర్ మైండ్, అతను తనని పట్టుకోవడానికి ఈ సిట్ ఆఫీసర్స్ వెళ్ళంగానే తనని తను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరుగుతుంది. ఇది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీ యొక్క ఒపీనియన్స్ ని, మీ యొక్క కామెంట్స్ ని అన్ని తెలియజేయగలరు. దాంతో పాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.